पशोदुष्यमक्षमाहं जीवनं च दिशो दिशः दीपाराधनमुहूर्तस्य मुहूर्तो अस्तु। एतत्सुमुहूर्तकाले सूर्यादिनवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। दीपं ज्योतिपरब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं सन्ध्यादीपं नमोऽस्तु ते। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। दीपाराधन मुहूर्तस्य मुहूर्तो अस्तु। एतत् सुमुहूर्तकाले सूर्यादिनवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। సార్ ఒక్క నిమిషం మేడం ఒకసారి నిల్చోండి సార్. అమని గారు వెళ్ళండి సార్. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం అమని గారు రండి మా. పురస్కారాన్ని శృతిలయ అకాడమీ అందిస్తున్నందుకు అట్టి కార్యక్రమానికి మహాశయులకు ముందుగా నా యొక్క నమస్మాంజలి. అదేవిధంగా వేదిక గురుతుల్యులు ఆచార్య కోదండరామ్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, తర్వాత గురుతుల్యులు దేవకి శర్మ గారు, తర్వాత దామోదర్ గారు ఎక్స్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ఈ యొక్క శృతిలయ అకాడమీకి భోగరాజు గారు, అదేవిధంగా మిత్ర గారు. ఎంత చక్కటి అసలు ఆయన యొక్క గానాన్ని వినాలి, ఆయన యొక్క పాటలు వినాలంటే నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను వింటూనే ఉన్నాం. అదేవిధంగా ఈ శృతిలయ అకాడమీకి ముగ్గురు ఇక్కడ దీనికి జీవం పోస్తున్నటువంటి వ్యక్తులు. ఒకరు మొదట ఆమని గారు, అదేవిధంగా మిత్ర గారు, అదేవిధంగా సుభాష్ గారు. నేను గత కొన్నేళ్లుగా నేను వస్తూనే ఉన్నా ఈ కార్యక్రమానికి, వారి యొక్క గానాన్ని తిలకిస్తూనే ఉన్నా. ఈ శృతిలయ అకాడమీని పోషిస్తున్నారంటే దీనికి ఒక మంచి పేరు, ప్రభుత్వంతో కూడా మంచి పేరు ఉన్నదంటే వీళ్ళ ముగ్గురి గానంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకప్పుడు సి నారాయణ రెడ్డి గారు ఆయన చివరి జీవించి ఉన్నప్పుడు ఒక చివరి ప్రోగ్రాంలో కూడా నేను ఆ రోజు వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు ఆమె గారికి ఒక మాట చెప్పాడు అతనికి. ఏమనంటే ఆమెనంటే ఆమె పేరును సార్థకం చేస్తుంది. ఎట్లా అంటే ఆమెనంటే ఒక వసంతం, ఆ వసంతంలో వికసించినటువంటి ఒక పుష్పం అని చెప్పేసి నారాయణ రెడ్డి గారు ఒకవేళ ముందుగా ఒక జూనియర్ సుశీలమ్మ అని చెప్పేసి అని ఒక నామకరణం చేయాలని చెప్పేసి ఒకప్పుడు అన్న చెప్పేసి అని నేను ఈ విధంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈరోజు మనకి గానంగా వినిపించినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మంచి విద్యావంతులు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే మనమంతా కూడా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఉద్యోగం చేసుకొని ఉద్యోగంలో ఉండొచ్చు కదా, మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు చేయాలనేది కాదు. మన అందరికీ కూడా ఏంటంటే మన యొక్క ఇది తెలిసి రావాలి అందరికీ. అంటే ఒక సంగీతం అంటే ఏమిటి, దానికి ఎలాంటి ఉన్నది, సంగీతం అంటే అంత చిన్న విషయం కాదు. అది సంగీతాన్ని కూడా శిలలు కూడా కరిగిపోతాయని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి సంగీతాన్ని, చక్కటి సంగీతాన్ని ఈరోజు మనం అంతా కూడా వారి సంగీతాన్ని విని మనం చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మిత్ర గారు కూడా అసలు ఆయన ఈ వయసులో కూడా కంచుకుంటే ఆ గొంతులు చూస్తే మాకే ఆశ్చర్యం వేస్తున్నది. దానికి మిత్ర గారు కూడా నా యొక్క ధన్యవాదాలండి. ఎందుకంటే మీరంతా ఒక చక్కని గానాంతాన్ని అందించినటువంటి వ్యక్తులు. మీరు ఇక ముందు కూడా ఇంకా ఈ శృతిలయ అకాడమీ వారు చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి పదే కూడా మీరు ఇంతకుముందు కూడా ఎందుకంటే మేము ఏదో చేస్తామని కాదు, మనకు తోసినంత ఎవరికైనా ఉంటే సహాయం చేయాలని చేస్తాం. ఆ సహాయాన్ని మేము చేసేదంతా కూడా ఇంత అని చెప్పి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని మీరు పోషించాలంటే ఎవరో ఒకరు దాతలు కంపల్సరీ ఉండాలి. ఇలాంటివి
ఇంకా వారి ముందు కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి మనందరూ కూడా ఒక చక్కని మార్గాన్ని వాళ్ళు చూపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి సుబ్రహ్మణ్య అకాడమీ వారికి నేను మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ సాధనకు తొలిమెట్టు అయినటువంటి ప్రొఫెసర్ కోనరాం సార్ గారికి ఈరోజు గొప్పందరికీ ఒక పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆదేశం వేసినటువంటి దైవకృష్ణ గారికి మరియు దామోదరణ గారికి, మా తోటి కుసుమరాజు గారికి, హరికృష్ణ సార్ గారికి, వీరందరికీ ఈ కార్యక్రమం ఆదరించడానికి శుభాకాంక్షలు. శృతిలయ అమ్మన్ గారికి, సెల్వ సుబ్బారావు గారికి మరియు ప్రత్యేకంగా వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మన బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి పురస్కారాన్ని కూడా పురస్కరించుకుని ఆ మిత్ర గారికి కూడా పురస్కారం అందిస్తున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదట పాట శోభన్బాబు గారికి మర్యాద రామన్ చిత్రంలో పాడడం జరిగింది. ఈరోజు నేను శోభన్బాబు సేవ చైర్మన్గా కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం చాలా సంతోషదాయకం. అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వేదికనున్న పెద్దలందరికీ, మహానుభావులందరికీ, విచ్చేసిన ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈనాడు ఈ యొక్క అవార్డు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన సమితి విప్లవ యోగుల అవార్డు కోదండరామిరెడ్డి గారి ఓటం అది ఎంతో సముచితం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు ప్రముఖ గాయకులు, గంధర్వ గాయకులు వారి పేరు మీద నెలకొల్పనుకున్న ఈ అవార్డు నాకు ఇవ్వటం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. చలనచిత్ర సీమకు రెండు కళ్ళ లాంటి వారు, ఒకరు ఘంటసాల అయితే మరొకరు బాలసుబ్రహ్మణ్యం. మనకున్నది రెండే యుగాలు, ఒకటి ఘంటసాల యుగం, తర్వాత బాలుగారి యుగం. ఆ తర్వాత ఏ గాయకులు లేరు, అంతటి లాంగ్ స్టాండింగ్ ఉన్నవారు. ఘంటసాల గారు పాత్రలకు లీనమై పాత్రలో ప్రవేశించి ఆ పాత్రలు పాడుతున్నట్టుగా అనుభూతి కలిగించారు. అటు తర్వాత బాలుగారు నటులలో ఎన్టీఆర్ అయిన వాళ్ళ గాత్రాలలో ప్రవేశించి వాళ్ళ హావభావాలను అనుసరించి వారే పాడుతున్నట్టుగా అనుభూతి కలిగించి అనేక మంది ప్రజలకు కళాహృదయాలను దోచుకున్నారు. ఇద్దరు ఒక విశిష్ట గాత్ర. బాలుగారు పాడుతా తీయగా, ఫురాఫీగా వంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి అనేక మంది గాయకులకు ఉత్సాహం ఇచ్చారు. వారి వల్ల అనేక మంది గాయకులు చిత్రసీమలో కూడా పాడుతున్నారు. అనేక మంది కళాకారులకు ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గాంచారు, జీవన భృతి పొందుతున్నారు. ఇప్పటికి కూడా బాలసుబ్రహ్మణ్యం గారి సేవ, కళాసేవ, వారి చిరస్మరణీయమైన గానము ఎప్పుడు మన హృదయాల్లో నిలిచి ఉంటుంది. వారి యొక్క అవార్డు నాకు ఇవ్వటం, దానికి నేను ప్రఖ్యాత గాయని ఆమని గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. భాషా సంస్కృతి శాఖ మరి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఆగమనం మరి కొద్ది క్షణాల్లో. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మండలం గారు నాగర్కర్నూలు నుంచి గెలిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కూడా మినిస్టర్ గారు పాల్గొని, కోదండరామ్ గారు అంటే ఉన్నటువంటి గౌరవం నేను ఏ నాయకుడు కూడా చూడలేదు. ఒకసారి గట్టిగా తప్పట్లు మా కోదండరామ్ గారికి. నాకు చంద్ర గుర్తిస్తున్నాయి. అసలు సార్ని ఎట్లా ఆపగలిగినాము అంటే ఆయన రాష్ట్ర సాధన కోసం కూడా అంతే ఓపికగా కామ్గా ఉండి ఏ మాత్రం కూడా తొలగకుండా మొక్కవని ధైర్యంతో నిశ్శబ్దంగా ఇట్లా చాప కింద నీరులాగా ఉద్యమాన్ని నడుపుకుంటూ మెల్లగా తీసుకొచ్చి
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా తను ఏ మాత్రం కూడా జంకు పెంకు అనే సమస్యను మనసులోకి తీసుకురాకుండా ఓన్లీ దేనికి లొంగము దేనికి వినము, ఓన్లీ తెలంగాణ కావాలి అంతే. ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఈ నినాదం వారి యొక్క ఊపిరిలో శ్వాసలు ప్రతి క్షణం లబ్డబ్ అనే శబ్దం కూడా తెలంగాణ తెలంగాణ. నిజమా కాదా గట్టిగా చెప్పట్లతో తెలియచేయండి. అంటే ఈరోజు సార్ నాది ఒక వారితో నాకు ఇది రెండో కార్యక్రమం. ఇది ఇప్పుడు ప్రయత్నాన్ని ముమ్మరం చేసి రాష్ట్ర సాధనలో ఒక కీలక వ్యక్తిగా ఉన్నటువంటి గురువు గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి సీనియర్ కార్పొరేషన్ సుతయ్య ఫౌండేషన్ ఆర్ట్స్ అకాడమీ శ్రీ ముద్దసాని కోదండరామ్ గారికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ యోధ పురస్కారం 2024. శ్రీ ముద్దసాని కోదండరామ్ గారు, ఓ మహానుభావ ఆచార్య మహోదయ, అందుకు మా హృదయపూర్వక జేజేలు. తెలంగాణ గడ్డపై కరీంనగర్ జిల్లాలో ఉదయించిన మౌనమునిగా నిలువెల్లా ఉద్వేగ ఉద్యమ భావాల సమాహారమే మీ జీవనం. మీ ప్రతి అడుగులోనూ మొక్కవోని సాహసం, ఒక్కడుగా నిలిచి లక్షలాది ఉద్యోగులను ఏకతాటిపై నడిపించిన సాగరహారం, సడక్ బంద్, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలను, రాజకీయవేత్తలను సైతం ఒప్పించి ఒకే నినాదంతో అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంటూ ఎలుగెత్తి చాటిన మీ మార్గదర్శకం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన విజయ దుందుభూమిలోని శబ్ద తరంగాలు మీ ప్రముఖ పాత్రకే జేజేలు పలికినవి అనడంలో సందేహం లేదు. ఓ స్ఫూర్తిదాయకుడా, ఎండలో ఎండి వానలో తడిసి తడిలో వడికి ధూళిలో ధూళిగా గాలిలో గాలిగా అహర్నిశలు శ్రమించి తెలంగాణ సాధనలో ముఖ్యుడిపై నిలిచి గెలిచిన తీరు మరి ఆ తెలంగాణ తల్లి ఒడికే తెలుసు. నీవెంత ముద్దు బిడ్డడమో కదా. ఆహా, ఏమి నీ అదృష్టం, నభూతో న భవిష్యతి. నాయకులు ఎంత విస్మరించినా తెలుగుగడ్డలోని ప్రతి మట్టి కణం, ప్రతి తెలంగాణ బిడ్డ మిమ్ము హృదయ కోవిలలో నింపుకున్న తీరు అనన్య సామాన్యం, శ్లాఘనీయం. ధన్యం 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 మీ జీవనం. ఓ అభ్యుదయశీలి, మీ పట్టుదల స్ఫూర్తి యువతకు ఆదర్శప్రాయం, ఆచరణీయం. పుణ్య దంపతులైన వెంకటమ్మ, జనార్దన్ రెడ్డి యూనివర్సిటీలో ఉద్యోగంలో ప్రవేశించి సువర్ణాల రాసి సుశీలమ్మ చేయి పట్టి పలు సంస్థలతో కలిసి పనిచేసి ఆదివాసుల జీవితాలను, బలహీన వర్గాల జీవితాలను పరిశీలిస్తూ పౌర హక్కుల నేతగా, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆహార భద్రతా చట్ట సలహాదారులుగా పనిచేశారు. పోలవరం నిర్వాసితులకై పోరాడి దివంగత జయశంకర్ వంటి వారితో తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరింపజేసి కీలక పాత్ర పోషించిన తీరు తెలంగాణ ప్రజల ఎన్నటికీ మరవబోరు. అమోఘమైన మీ మేధా సంపదతో నిమిత్త మాత్రముగా తాను చేసే పని చేస్తూ అందరికీ నేనున్నాను, నా వంతు కృషి ఉంటుందనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సంస్థకు కారకులైన మీకు సాటి లేదు లేదు లేదు. సీనియర్ సుతయ్య ఆర్ట్ ఫౌండేషన్ 2024 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ యోధ పురస్కారం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ యోధ పురస్కారం 2024తో గౌరవ పురస్కారం అందజేస్తూ అభినందిస్తూ జేజేలు పలుకుతూ మీ సేవలు మరింత అత్యున్నత స్థాయిలో ప్రజలకు అందజేయాలని, ఆయుధారోగ్యాలతో వెలుసడాలని ఆ కోదండరాముడు మాకు ఈ ఆచార్య కోదండరాము గారికి కొండంత అండగా నిలిచి ఎల్లవేళలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ నమస్కారాలతో వేదిక రవీంద్ర భారతి. ఇది రాసింది ఆమెని నేనే రాశాను సార్. నాకు తోచినట్టు నా మనసులో ఉన్న భావాన్ని రాశాను. థ్యాంక్ యూ. ఇది పాటలు వారి జన్మదిన సందర్భంగా మేము పాటలు ఆలపించాము. బిఎన్ మిత్ర గారు సార్ ఘంటసాల పాటలు పెట్టి మీరు కిందికి రండి, కిందికి వచ్చా. నూతన వస్త్రాలతో మా మిత్ర గారు, అమన్ గారు, నన్ను అమితంగా అభిమానించే గాయకుల్లో మా మిత్ర గారు కూడా ఒకరు. సీత గారు, సీతామిత్ర గారు రండి. సీతామిత్ర గారు అని చెప్పడం కంటే కూడా ముందుగా సీత గారికి చెప్పాలి. భర్త అడుగుజాడలో నడుస్తూ మంచి పాటలు, దాదాపు 10,000 పైగా పాటలు పాడేటువంటి 2 యాక్ట్స్లో ఒక మంచి గాయని, ఎంతో మంది ఫాలో చేసినటువంటి ఒక మంచి గాయని, గృహిణి, ఒక మంచి తల్లి.
అయినటువంటి ఒక నైపుణ్యాన్ని వ్యక్తీకరించే అవకాశం కళాత్మక రంగంలో ఉంటుంది. సామాజిక కార్యక్రమం, సమిష్టి కార్యక్రమం అది ఎప్పుడు కూడా నా ఒక్కని వల్ల జరిగే కార్యక్రమం అనుకుంటే అది అహంభావం అవుతుంది, నష్టదాయకం కూడా అవుతుంది. తెలంగాణ ఉద్యమం అనేది సమిష్టి కార్యక్రమం. దానికి జేఏసీ నాయకత్వం వహించింది, కోదండరామ్ నాయకత్వం వహించలేదు. అది నేను మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఇవాళ జరిగిన సన్మానాన్ని తెలంగాణ జేఏసీకి జరిగిన సన్మానంగానే గుర్తించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఒక మాట, నిజానికి తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది అమరవీరులు. మామూలు త్యాగం కాదది. తల్లులు చాలాసార్లు చెప్పేది, వాళ్ళు చనిపోయేటప్పుడు జై తెలంగాణ అంటుండే. తల్లులు అడిగేది, మేము గుర్తుకు రాలేదా మీరు తగలబెట్టుకునేటప్పుడు అని. నాకు తెలంగాణ ఒకటే గుర్తుకొచ్చిందని పిల్లలు చనిపోయే ముందు తల్లులకు చెప్పేవాళ్ళు. బొడ్రాయి దాటితే కూడా అమ్మ అంటాం కదా, ఒళ్ళు తగలబడితే అమ్మ అనరెందుకు పిల్లలు? అమ్మ అనలేదని బాధపడుతున్నా, జై తెలంగాణ అన్నారని సంతోషపడుతున్నా, మాది దిక్కుతోచని పరిస్థితి అని చెప్పి చాలామంది తల్లులు వాపోయిన సందర్భం చూస్తున్నారు. అట్లాంటి ఘనుల ముందు మనది ఏపాటి కృషి చాలా చిన్నది. వాళ్ళ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా ప్రధానమైన త్యాగంగా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలిచిన, ఈ రెండు మాటలు చెప్పే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలతో, అయినను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జేఏసీ తరఫున తప్పకుండా ఆమని గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మినిస్టర్ గారు చాలా దూరం నుంచి వచ్చి దీంట్లో పాల్గొన్నందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. ఈనాటి సీల్వెల్ కార్పొరేషన్, శృతిలయ ఫౌండేషన్ అండ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కోదండరామ్ గారికి సన్మాన క్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైనటువంటి పెద్దలు కోదండరామ్ గారు, అలాగే సీల్వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు గారికి, మాజీ తెలంగాణ పోలీస్ సౌత్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా గారికి, అఖిల భారత నగర మహాసభ అధ్యక్షులు ముత్యాల హరికృష్ణ గారికి, రామకృష్ణ గారికి, వారి యొక్క గొప్పతనం, వారి యొక్క సింప్లిసిటీ, వారికి ఉన్నటువంటి సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కలగలిపి ఒక సంఘటిత శక్తిగా చేసి ముందుగా నడిపించినందుకే ఆ శక్తికి లొంగే మరి కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. సరే, కేసీఆర్ గారు చెప్పుకోవచ్చు, నా వల్ల తెలంగాణ చెప్పుకోవచ్చు, కానీ అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఈ రోజున ఇంత గొప్ప సేవలు చేసినటువంటి కోదండరామ్ గారు ఒక నిష్ణాతుడు, ఒక ప్రొఫెసర్, అంటే అట్టడు స్థాయి నుంచి వచ్చి ఒక అంటే సమాజంలో ఉన్నటువంటి సామాజికంగా అట్లాగే ఆర్థిక అంశాలకు సంబంధించి పేద ప్రజలు భరిస్తున్న బాధలను, కష్టాలను తీర్చడం కోసం తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఒకటి తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పని మరి ఆచార్య జయశంకర్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో, వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కతాటి పది నుంచి నడిపిన కారణంగానే రాష్ట్రం వచ్చింది. కాబట్టి 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని గౌరవించాలన్న బాధ్యత ఉంది. వారిని గౌరవిస్తూ వారి యొక్క సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం వారి సేవల్ని అందిపుచ్చుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడం కోసం అన్ని పద్ధతుల ద్వారా, అన్ని విధాల ద్వారా అది సాధించడం కోసం ఈ యొక్క రాష్ట్రపతి మీ సేవల్ని అందిపుచ్చుకోవడం జరుగుతుంది. ఈ సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కొన్ని సంఘటనలు ధ్యాసకు వస్తూ ఉన్నాయి. ఇలా కేసీఆర్ గారు అని వింటా ఉంటే ఈ దేశంలోనే వారంత గొప్ప ఆలోచన పరులు. నేను ఒక రాష్ట్ర ప్రభుత్వంలో దేశంలోనే పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి నుండి గొప్పలు మాట చెప్పినట్టు మాటలు మాట్లాడుతూ విన్నామని. మరి వాస్తవం చూస్తే ఒక మాట చెప్పాలంటే
అతి తెలివి దూరదర్శన పద్ధతిలో పరిపాలన సాగింది. గొప్ప రాష్ట్రం, ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రంగా మారి అయినా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రాన్ని ఇలా అప్పులు కుప్పగా మార్చి మరి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి తీసుకొచ్చింది కూడా మన కేసీఆర్ గారే. అందుకని ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటువంటి పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. అమరవీరుల ఆశను ఏ లక్ష్యంతో అమరవీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా చావుతో తెలంగాణ రావాలి, మా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పరిడవిల్లాలి, ప్రజాస్వామ్య పరిడలని ఒక ఆశతోటి ఉద్యమం చేస్తే దానికి భిన్నంగా పరిపాలన సాగింది. మరి ఇలాంటి మహనీయులు కోదండరాం గారి యొక్క స్ఫూర్తి ద్వారా వారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్ర సాధించిన కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని సన్మానించే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించవలసిందిగా అక్కడ అచ్చంపేటలో ఒక కార్యక్రమం దానికి కాదలేని పరిస్థితుల్లో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपाम् आयतनं वेद आयतनवान् भवति. శ్రీ ముత్యాల హరికృష్ణ గారు అఖిల భారత